వినటం లేదు. సమస్య: సార్, ఈ కాలం పిల్లలు వినటం లేదు. మా చిన్నతనంలో ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళం. ఇప్పుడు తరగతిలో ఉన్న 25 మంది పిల్లల్ని కూడా మేము చూసుకోలేకపోతున్నాం. ఏమైనా గట్టిగా మందలిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటారో అన్న భయం. ప్రభుత్వాలు కూడా పిల్లలని సుకుమారంగా చూసుకోవాలని చెప్తున్నాయి. పిల్లల్ని ఏమైనా మాట వినటం లేదని అరచినా, కొట్టినా తల్లిదండ్రులు చాలా పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు అని ఉపాధ్యాయులు. అయ్యా, నాకు పాఠాలు వినాలని లేదు. ఏదో మొక్కుబడిగా స్కూల్కి వెళ్తున్నాను. ఏమీ వినటం లేదు. టీచర్లు చెప్తున్న విషయాలలో ఆసక్తి కలగడం లేదు అని విద్యార్థులు. బాబు, మా పిల్లాడు అసలు మాట వినడు. వాడిని సముదాయించడం మా తరం కావట్లేదు. వాడు అడిగింది ఇవ్వడం తప్ప మేము ఏమీ చేయలేకపోతున్నాం అని తల్లిదండ్రులు. వివరణ: ఈ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఒక్కటి మాత్రం అన్నింటా కామన్గా ఉంది. అదే వినటం లేదు. చాలా సమావేశాల్లో ఇవి ఎక్కువగా ఉపాధ్యాయుల నుండి వచ్చే మాటలు. నిజంగానే ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఈ రోజుల్లో ఎవడికి వాడే యమునా తీరే. మా వాడు అసలు మాట వినడు. ఈ మాట మా అమ్మ మా గురించి చెప్తే వింటుంటి. వాళ్ళమ్మ కూడా చెప్పి ఉండొచ్చు. అలాగే తరాలు మారినా మాటలు మారలేదు. ఇది ఎప్పుడూ ఉన్న సమస్యే. ఇప్పుడిక 21వ శతాబ్దంలో ఈ సమస్య మరింత జటిలమయ్యింది. మనము అందరం దీనిని చక్కగా విశ్లేషించాలి. పిల్లలు మాట వినకపోవటం అన్నది కేవలం ఉపాధ్యాయుల వైపు నుండి మాత్రమే కాదు, అన్ని వర్గాల వాళ్ళ నుండి వినిపిస్తున్నదే. తల్లిదండ్రులు, గురువులు, ప్రభుత్వము, వృద్ధులు ఇలా అందరూ ఏకకంఠంతో చెప్పే సమస్య ఇదే సుమా. చిన్ననాడు నేను శ్రీ సరస్వతి విశ్వమందిర్లో చదువుతున్న రోజుల్లో నేను అనుభవించిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. ఉపాధ్యాయులు అందరూ ప్రేమైక స్వరూపులుగా ఉండేవాళ్ళు. భారతీయత ఉట్టిపడే వస్త్రధారణ, మూర్తీభవించిన సరస్వతీ మాతలలాగా కనిపించేవాళ్ళు. మమ్ములను విద్యార్థులలా కాదు, సొంత పిల్లల్లా చూసేవాళ్ళు. మేము కూడా వారిని ఆచార్య అని పిలిచేవాళ్ళము. వారి ప్రేమకు దాసోహం అయ్యేవాళ్ళము. మాతో పాటు భుజిస్తూ, భజిస్తూ, సంభాషిస్తూ, బోధిస్తూ, దేశభక్తిని ప్రబోధిస్తూ, ఆటలాడుతూ, ఎగురుతూ, గెంతుతూ గడిపేవారు. విరామ సమయంలో మమ్మల్ని అధ్యాపకులు భుజాల మీద వేసుకొని గిరగిరా తిప్పేవారు. ఇక వాళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళము. తల్లిదండ్రుల తర్వాత వాళ్లే మాకు దిక్కు మొక్కుగా ఉండేవాళ్ళు. అంతటి ప్రేమానురాగాలు నేను మళ్ళీ ఎక్కడా చూడనే లేదు. నిజం చెప్పాలంటే పిల్లలు బంకమట్టి లాంటి వాళ్ళు. ఆ రోజైనా ఈ రోజైనా వాళ్లను తీర్చిదిద్దటం అన్నది అధ్యాపకుల చేతిలోనే ఉన్నది. ఒకసారి పరిశీలిస్తే టీచర్లను పిలిచే ప్రతి సంబోధనలో వాళ్ళు ఎలా ఉండాలో అన్న విషయం గోచరిస్తుంది. శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పగా విన్న విషయాలు ఇక్కడ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఉపాధ్యాయుడు అనగా ధరి చేర్చుకొని విద్యార్థి స్థాయికి దిగివచ్చి బోధించేవాడు అధ్యాయి. అధ్యాపకుడు అంటే చక్కగా నేర్చుకొని అధ్యయనం పిల్లలకు బోధించేవాడని అర్థం. బోధకుడు అర్థం ఏమనినా తాను మొదట అభ్యసించి ప్రావీణ్యత సంపాదించి పాఠ్యాంశాలను విద్యార్థులకు చక్కగా బోధించేవాడు. ఆచార్య అనగా మొదట తానాచరించి తరువాత సోదాహరణంగా విద్యార్థులకు వివరించి వారికి దారిచూపువాడని. గురువు అంటే గు కారో అంధకారశ్య, రు కారో తన్నివారణశ్య అనగా తన వద్దకు చేరిన
శిష్యులలోని అజ్ఞాన అంధకారమును తొలగించి జ్ఞానజ్యోతి వెలిగించేవాడు అని. ఈ పదములు పదార్థములు మనకు అర్థం చేసుకున్నట్లయితే పరమార్థం బోధపడినట్లే. కానీ ఈరోజు బోధ గురువుల కంటే బాధ గురువులు ఎక్కువగా సమాజంలో కనిపిస్తారు. నేను గత 5 దశాబ్దాలుగా చూసిన, వినిన, ఆచరించిన, అనుభవించిన, ఆస్వాదించిన విషయాల ఆధారంగా కొన్ని సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సూచనలు ఎవరైనా పాటించవచ్చు. ఒకటి కాకపోతే మరొకటి తప్పక పనిచేస్తుంది అని నా నమ్మకం. సూచనలు ప్రేమతో సాధించవచ్చు. ఆ మధ్య సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో చూశాను. తమిళనాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బదిలీ మీద వెళ్ళిపోతున్న తమ టీచర్ని పట్టుకొని ఏడుస్తూ ఆయన వాళ్ళని విడిచి వెళ్ళకూడదు అని ప్రాధేయపడుతున్నారు. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక టీచరు ఎంత ప్రేమతో ఉంటే విద్యార్థులను ఇంతగా ప్రభావితం చేయగలడు? ఇక ఆయన చెప్పింది వేదంలా వినని విద్యార్థి ఉంటాడంటారా? ఆ పాఠశాలలో ప్రేమను ఆయుధంగా చేసుకుంటే ఎంతటి కఠినమైన పిల్లాడైనా సరే మైనంలా కరిగిపోతాడు కదా. పిల్లల దారిలోనే వెళ్ళవచ్చు. ఒకవేళ పిల్లలు చుట్టూత జరిగే విషయాల ప్రభావం వల్ల తరగతి గదిలో మన మాట వినడం లేదు అనుకుందాం. అప్పుడు వారి ధ్యాస ఎక్కడికి వెళ్తుందో చూసుకొని ఆ అంశం మీద మనము మాట్లాడడం మొదలు పెడితే తప్పక పిల్లలు మన మార్గంలోకి వస్తారు. నాకు బాగా గుర్తు, ఒక సమావేశంలో నేను మాట్లాడటానికి గూడూరు అనే గ్రామానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది, అక్కడ నేను మాట్లాడేది వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో వేదిక మీద ప్రదర్శన ఇవ్వబోతున్న 10 సంవత్సరాల లోపున్న చిన్నారులతో అని. అది ఆ పిల్లలు అందరూ మేకప్ వేసుకొని వారి ప్రదర్శనకు సంబంధించిన దుస్తులతో ఉన్నారు. ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి ఈ చిన్నారులతో మాట్లాడకుండా వస్తే ఎలా అన్న భావన నాకు బాధ కలిగించింది. ధైర్యం చేసి వాళ్ళ మధ్యలో దూరి కూర్చున్నాను. అలా చేయడం ఆ చిన్నారులకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అయినా వాళ్ళందరూ తాము చేయబోయే అంశాల గురించి మాట్లాడుకుంటూ ఎవరి ధ్యాసలో వాళ్ళున్నారు. నేను మాట్లాడినా వినే పరిస్థితిలో లేరు. ప్రయత్నం చేస్తున్నా అలాగే. అక్కడ నా ముందే కూర్చున్న అతి చిన్న పిల్లాడు తన ముందున్న ఒక చీమతో ఆటలాడుకుంటుంటే మిగతా చుట్టూత ఉన్న 1/2 డజన్ మంది పిల్లలు తమాషా చూస్తున్నారు. ఆ చీమనే నా బోధనాంశముగా చేసి సుమారు 45 నిమిషాలు మాట్లాడాను. అక్కడున్న 100 మంది ఎంతో ఉత్సుకతగా వారివ్వాల్సిన ప్రదర్శనను కూడా మరిచిపోయి కేరింతలు కొడుతూ నా చుట్టూ చేరిపోయారు. చీమ ద్వారా నేర్చుకోదగిన 10 అంశాలు వాళ్లతోనే చెప్పించి గాని నేనక్కడి నుండి కదలలేదు. అంతలా విన్నారు, నేర్చుకున్నారు. ఒక మంచి కథ చెప్పొచ్చు. పిల్లలు మాట వినడం లేదని అర్థమైనప్పుడు, పాఠం మీద ధ్యాస లేదని గమనించినప్పుడు మనం కోప్పడకుండా ఒక అద్భుతమైన కథ చెప్పవచ్చు. అది కూడా మనం బోధిస్తున్న విషయానికి సంబంధించినదిగా ఉండాలి. అలా కాని సందర్భంలో టీచర్ మాట విని బాగుపడిన ఒక పాత విద్యార్థి గురించి చెప్పొచ్చు. లేదా తన స్వీయ కథనే తనదని చెప్పకుండా చెప్పి వాళ్ళని ఆశ్చర్యపరచవచ్చు. ఇలా వాళ్ళ ధ్యాసను మన మీదకి తిప్పుకొనవచ్చు. ప్రయోగం చేయొచ్చు. పిల్లలు మాట వినటం లేదు, సబ్జెక్టు మీద ఇష్టం లేదని గమనించిన మరుక్షణం ఆ పాఠాన్ని ప్రయోగాత్మకముగా ఎలా బోధించాలి అని ఆలోచించి స్పందించాలి. టీచరు తానే ఒక ఏకపాత్రాభినయం చెయ్యొచ్చు.
ఒక 4 పిల్లలని ఎన్నిక చేసి వారితో చిన్న స్కిట్ వేయించొచ్చు. అక్కడున్న వాటితోనే చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బయట వాతావరణంలో దొరికే వస్తువులను, వాతావరణాన్ని ఆధారం చేసి ప్రయోగం చేయొచ్చు. అప్పుడు పిల్లలు తప్పక నాదస్వరం విన్నాగుల్లా హాయిగా వింటూ మైమరచిపోతారు. ఈ విషయాలు అన్నీ నేను స్వయంగా చేసినవే, వాటి ఫలితము ఆస్వాదించినవే సుమా. నాయకత్వం ఇవ్వొచ్చు. మాట వినకుండా విసిగిస్తున్న పిల్లలకు మన పాఠంలో నాయకత్వం ఇవ్వాలి. వాళ్లకు పాఠంలో భాగస్వామ్యం ఇవ్వాలి. అప్పుడిక వాళ్ళ గోల కాస్త సద్దుమణిగి తమ నాయకత్వంనకు తరగతి గదిలో సహచర విద్యార్థుల ముందు మచ్చ లేకుండా చూసుకుంటారు. చెప్పినట్టు చెయ్యొచ్చు. చాలా చోట్ల మన ప్రవర్తనను బట్టే విద్యార్థుల స్పందన ఉంటుందన్నది నగ్న సత్యం. ఉపాధ్యాయులు తాము ఏమి బోధించినా అది పాఠ్యాంశము కానీ ఇతర విషయాలు కానీ తాము ఆచరించి చూపించినప్పుడు వాటి ప్రభావం విద్యార్థుల మీద ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి. ప్రేరణ మంత్రం. ద మీడియోకర్ టీచర్ టెల్స్, ద గుడ్ టీచర్ explains, the superior teacher demonstrates, and the great teacher inspires.